అది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మన అది. అంటే పవన్ కళ్యాణ్ గారు కొడితే రికార్డులు ఆ రకంగానే పేలిపోతాయి, ఎవరు ఊహించదు రికార్డులు అంతే. ఆయన టచ్ చేస్తే. ఆయనకి ఎప్పుడు ఓటమి అది గెలవడం అవన్నీ ఒకటే జన. మేము ఇది రోజు ఇలా గబ్బర్ సింగ్ రిలీజ్ ఉన్న రోజు వచ్చి చాలా ఆనందం ఉంటున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అదే రోజు 3వ రోజు మాకు గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత ఇంటికి భోజనం పిలిస్తే సార్ ఏడున్నా అంటే ఆ ఫామ్ హౌస్లో వాటర్ కొట్టుకుంటా, చెట్లకు నీళ్ళు పోసుకుంటా, ఆవులకు ఫుడ్ పెట్టుకుంటూ ఉన్నాడు. అదే వాళ్ళ విజయం అయితే అన్ని థియేటర్లో పెద్ద యాత్ర చేస్తా అన్నాడు. మా పవన్ కళ్యాణ్ విజయం అట్లనే ఉంటుంది, ఓటమి అట్లనే తీసుకుంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ మొత్తము అసలు తలెత్తుకొని తిరిగేలాగా నిలబడ్డది. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది అన్నారు, మీ సార్ మళ్ళీ రాడురా బాబు, రాడు అది ఇది అని చాలామంది అన్నారు. ఈసారి ఖచ్చితంగా వస్తున్నా అని చెప్పి మాకు ఆ భరోసా ఉన్నది, ఆ నమ్మకం ఉన్నది. గెలిచినా అట్లనే ఉంటాము, ఓడినా అట్లనే ఉంటాము, అంతే. బాసయ్య అయినా. ఓకే, పిఠాపురంలో ఎలా అనిపించింది? మీరు వెళ్ళారా? పిఠాపురంలో మామూలుగా లేదు. పిఠాపురం మొత్తం అసలు ఆ ఊరు పేరు మూత మోగిపోయింది. ఆ ఊరు పిఠాపురం అనేది ఇంత ముందుకు చాలా రేర్ గా తెలుసుండేమో కానీ పిఠాపురం దేశమంతా తెలిసిపోయింది పిఠాపురం అనేది. అంటే 21 దెబ్బ మామూలు దెబ్బ కాదు కదా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సార్ నిలబడ్డ సీటు కూడా గెలవడం అన్నారు చాలా మంది. అన్న ఖచ్చితంగా వస్తాడు. 21కి 21 వచ్చాడు. అది జనాల మార్పు కోరిరు అంతే. నరేష్, ఆ రోజు మనం మాట్లాడాం పిఠాపురంలో, సుమారు 2 నెలలు దాటిపోయింది. ఆ రోజు ఎలా అనిపించింది? ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆయన గెలిచారన్న తర్వాత 21కి 2 ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎవరికీ లేనటువంటి స్ట్రైక్ రేటు 100కి 100% విజయం సాధించడం అన్నది. అవును సార్, ఆ 21 అంటారు మీరు, కానీ ఇంకా 60 యాడ్ చేసినా కానీ గెలుస్తుండే ఈసారి జనసేన. కాకపోతే ఎందుకంటే అందరం పొత్తులు ఉన్నాం కాబట్టి అందరికి పెద్దలకు గౌరవం ఇచ్చిండు, ముంగడి తీసుకుపోయిండు. ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉందని ఎవరు లేనట్టు. కానీ ఈసారి కొత్త మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్క గెలిపించుకోలేదు మా ఇంట్లో మనిషి అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనిపించింది. పిఠాపురంలో మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఆపోజిట్ నుంచి ఎవరెవరో వైసీపీ వాళ్ళు కానీ మీరెందుకు తిరుగుతారు ఎన్నో మాటలు అన్నారు. అదే చూసుకున్నాం మన టైం వచ్చినప్పుడు అని మేము అనుకున్నాం. మాకు గెలిచింది ముఖ్యం. వాళ్ళలేక పైసలు వంచి లేకపోతే రౌడీజం చేసి ఓట్లు అడిగడానికి ఆడికి పోలేము మేము. ఇంత గెటప్ ఉన్న అమ్మ ఇది మన పిఠాపురానికి ఆంధ్రప్రదేశ్ సార్ తెచ్చిన పథకాలు ఏమేమి ఉన్నాయో మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళే ఆశీర్వదించారు. నాన్న మీరు తిరిగే అవసరం లేదు, వాళ్ళు ఎన్ని చెప్పినా మాతో తీసుకున్న సొమ్ము మళ్ళీ మాకే ఇస్తారు, మేము అది తిన్నా కానీ ఈసారి మార్పు కోరుకుంటాం. మామూలు నమ్మకం ఇట్లా భరోసా ఇచ్చారు మాకు. వాళ్ళు ఇంటింటికి పోతుంటే ఇంటింటి డోర్ పోతే ఒకటే నమ్మకం. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్లో మా సార్ది బర్త్డే బిఫోరే అక్కడ 12,000 మంది చీరలు వంచాను మా సార్. ఓన్ డబ్బులు పెట్టుకొని లక్ష్మీ వాళ్ళు ఒక్కొక్క సారీ చూసుకుంటే వాళ్ళ ఆనందము, వాళ్ళ సొంతం తమ్ముడిచ్చినట్టు, సొంతం వాళ్ళ ఇంటి మనిషి ఇచ్చినట్టు అంత ఆనందంతో లైన్లతో ఆ పూజ సామాన్ ఒక్కటి కూడా మీరు ₹1 తెచ్చుకోద్దని అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి అన్నీ ఒక సారీ ఇస్తే పట్టు చీర వాళ్ళ ఆనందం అయితే. అలాంటి ఆనందం ఆంధ్రప్రదేశ్లో ఇంకా మస్తు పొందుతారని చెప్పి మాకు గబ్బర్ సింగ్ టీంకి నమ్మకం ఉంది. పీసీఆర్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, అందులో గబ్బర్ సింగ్ టీం స్టూడియోలో ఉన్నదంటే ఇంకా వాళ్ళ ఆనందానికి అవతలుండో. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి. పీసీఆర్ ఫోన్ కాల్స్ తీసుకోండి పబ్లిక్వి. రైట్, ఎలా చూడాలి లడ్డు? ఏంటి లడ్డు ముద్దు పేరా?